ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా! ఈ మాట ఎందుకన్నా నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకొక వీడియో వచ్చింది. అదొక రాయి మీద చేయి పెట్టి మనసులో ఏదైనా కోరుకుంటే అది ప్రదక్షిణం చేసే దిశగా తిరిగితే మనం కోరుకుంది నెరవేరుతుందని చెప్పి. సో, ఎప్పుడైనా టైం చూసుకొని వెళ్దాంలే అనుకున్నాను. నాకు సడెన్‌గా ఈరోజు టైం సెట్ అయ్యింది. నేను ఇంక స్టార్ట్ అయిపోయాను టెంపుల్‌కి. 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపించింది అని. తీరా టెంపుల్‌కెళ్ళేసరికి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే క్రౌడ్ ఎక్కువున్నారు. వాళ్ళని అడిగితే ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పారు. సో, ఇంక నాకు వెంటనే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు పెట్టిన దీపానికి నైపుణ్యత ఎక్కువుంటుందని. ఇంక లేట్ చేయకుండా బయట షాప్స్ ఉంటే నాకు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని పూజ కంప్లీట్ చేసేసాను. నాకు నిజంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఓన్లీ స్టోన్ చూద్దామని మాత్రమే వెళ్ళాను. ఇలా వెళ్లి పూజ చేస్తానని గాని, నా చేత్తో నేను అభిషేకం చేస్తానని కానీ నేను అసలు అనుకోలేదు. ఫైనల్‌గా నాకేమనిపించిందంటే, శివయ్య ఈరోజు నన్ను అక్కడికి పిలిపించుకొని నాతో పూజ చేపించి, అభిషేకం చేపించుకున్నారు అనిపించింది. సీరియస్‌లీ చెప్తున్నాను కదా! ఆయన నమ్మి ఆయన వైపు ఒక్క అడుగేస్తే, ఆయన మన వైపు 100 అడుగులేస్తారు. అందుకే కాబోలు బోలో శంకరుడు అని అంటారు. నేను ఆయన నమ్మినప్పటి నుంచి నా లైఫ్‌లో చేంజెస్ నేను చూస్తున్నాను. ఇది అందరిని నమ్మమని కాదు, నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే స్టోన్ విషయానికొస్తే ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్టోన్‌ని బాక్స్‌లో పెట్టేశారు. స్టోన్ మిస్ అయిపోయినా సరే ఆ పూజ అనేది నా చేతుల మీద మంచిగా జరిగిందనే హ్యాపీనెస్ చాలా 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 ఎక్కువుంది నాకైతే.